సార్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనే డిస్కషన్ స్టేట్ మొత్తం నడుస్తూ ఉంది. లోకేష్ గారని కోరుకోవడం మీరు కోరుకుంటారో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారని చెప్పి జనసేన వాళ్ళు కోరుకుంటారు. ఈ ట్రాన్సిషన్ ఎలా జరగబోతుంది? ఎందుకంటే ప్రతి రీజనల్ పార్టీకి ఆ నాయకత్వ బదిలీ అనేది చాలా కీలకం. మీరు మాట్లాడే ప్రశ్నకి జవాబు లేదు. రేపటి వరకు మీరు ఉంటారని గ్యారంటీ ఉందా? లేదు. నేను ఉంటానని గ్యారంటీ ఉందా? లేదు. ఏది ఏమవ్వాలో కాలం నిర్ణయిస్తుంది. కాలం అంతిమంగా నిర్ణయించాల్సిందే తప్ప మా నాయకుడు ఉన్నంతసేపు మా నాయకుడే మాకు నాయకుడు. ఆ తర్వాత మా ముగ్గురు నాయకులు ఏం డిసైడ్ చేస్తే వాళ్ళే నాయకులు. అంతే తప్ప దానికి ప్రభాకర్ డిసైడ్ చేసేది కాదు కదా. అంటే గ్రౌండ్ లెవెల్ లీడర్‌గా జనాల పల్స్ మీకు తెలుస్తది కదా! జనాలు పలుసు చంద్రబాబు నాయుడు గారు లేని మాట మేము ఇప్పుడు మాట్లాడుకోవాలా. ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు కూడా అని మా అభిప్రాయం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తారా? ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. సార్ 2019 ఎలక్షన్స్ అవ్వగానే స్టేట్‌లో మొట్టమొదట టార్గెట్ అయిన నాయకుడు ఎవరన్నా ఉంటే మీరు. 67 రోజుల పాటు మీరు జైలుకెళ్లారు. ఒక కేసులో అరెస్ట్ అవ్వడం, పీటీ వారెంట్ మీద ఇంకో కేసులో ప్రొడ్యూస్ చేయడం, అక్కడ బెయిల్ వస్తదనగానే ఇంకొకసారి రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం. అలా 67 రోజుల పాటు జైల్లో పెట్టారు మిమ్మల్ని. అంటే బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయినోళ్ళు ఎవరన్నా ఉంటే మీరే. ఆ టైంలో అసలు ఏం చేశారు సార్? మీ మైండ్ సెట్ ఏంటి? ఏం ఆలోచించారు? అసలు ఈళ్ళు బయటికి వదులుతారనే నమ్మకం ఉండిందా? వదిలినా వదలకపోయినా మన్ని పెట్టిన కేసులన్నీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు. అవన్నీ కూడా కావాలని పెట్టినటువంటి కేసులు. ఎక్కడ అసలు ఆ పీరియడ్లో నేను చేసింది ఏమీ లేదు. నా మీద ఇచ్చిన కేసుల్లో ఇప్పుడు ఇంచుమించుగా 15 కేసుల దాకా పోయినాయి, కొట్టేశారు న్యాయస్థానంలో. ఎందుకనంటే వాళ్ళు మాకేం తెలియదని ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చారు. కంప్లైంట్ వాళ్ళే చెప్తున్నారు, మాకేం తెలియదు, పోలీసులు మాతో సంతకాలు పెట్టించుకుని పట్టుకెళ్ళారు తప్ప మాకు అసలు ఏమీ తెలియదు అని మాట్లాడుతుంటే కేసులన్నీ పోయినాయి. దాంట్లో కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక మనిషిని అలా చేయటం అనేది ఆ పార్టీకే తగింది. అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు ఎవరో చేయరు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, మీరు చూస్తున్నారు. వాళ్ళలో కూడా కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు, జైలుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి, వాళ్ళు చేసినటువంటి దారుణాలకి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది తప్ప ఇలా నాలాగా కావాలని పెట్టుడు కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి సంఘటనలు లేవు నాకు తెలిసినంతవరకు. అదే కూటమికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి తేడా. సార్ 2024 ఎఫిడవిట్లో 90 కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ 90లో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులేన్ని? ఆ ప్రభుత్వంలో పెట్టబడిన కేసులేన్ని? 4 తప్ప అన్నీ ఆయన పెట్టినాయి. ఒక 4 కేసులు తప్ప 86 కేసులు. మొత్తం అన్ని కేసులు. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే అవి మొత్తం నా హిస్టరీలో ఉన్న కేసులు. ఓకే. పెండింగ్ కేసులు. నా హిస్టరీలో ఉన్న కేసులు 90. ఆ 90 నేను విచారణ ఎదుర్కోవట్లా. వాటిల్లో చాలా కేసులు నేను 19 ఎలక్షన్ పోటీ చేసినట్టుకే కొట్టివేయబడినాయి. ఓకే. కానీ నా మీద నమోదైనటువంటి కేసుల లిస్ట్ అంతా నేను అఫిడవిట్లో మెన్షన్ చేయాలి కాబట్టి చేశా. ఓకే. ఇప్పుడు అందులో యాక్టివ్‌గా ఉన్న కేసులు ఎన్ని సార్? ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. మీరు నెట్లో చూస్తే మీకే తెలుస్తుంది కదా. ఓకే. మ్యాక్సిమం పోయినాయి, ఇంకా 10, 12 ఏమన్నా ఉన్నాయేమో టోటల్గా. సార్ ఆ పీరియడ్‌లో మీ మీద ఏమి పార్టీ మారితే ఇయన్నీ కొట్టేస్తాం ఇయన్నీ అని ఏం ఒత్తిడి రాలేదా? అలాంటి ఆలోచన నాకు లేదు. నాతో వాళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా అవన్నీ జరిగే పనులు కావని 1, 2 సందర్భాల్లో ఇదే కోర్టులో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాటల్లో జరిగినాయి తప్ప నాకు మారాలనేటువంటి ఆలోచన కానీ, ఆడు మారమని చెప్పి ఆలోచన కానీ రానే రాల.